పెద్ది సినిమా ఇప్పటి వరకు ఓ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత రెండే పాటలు రిలీజ్ చేశారు. సినిమాకి సంబంధించి ఈ 3 ఏదైతే సాంగ్స్ కావచ్చు, ఆ గ్లిమ్స్ కావచ్చు వచ్చినాయో, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, సినిమా బిజినెస్ ఏ రేంజ్లోకి తీసుకెళ్ళిందంటే మాటల్లో చెప్పలేం. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి, ఎస్పెషల్లీ ఏ ఇండియన్ సినిమాకి లేనంత బిజినెస్ ఈ 2 సాంగ్స్ ఒక గ్లిమ్స్తోనే రికార్డుల మీద రికార్డులు కొట్టేసిందట. అది కూడా అలా ఎలా కాదు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్ కూడా ఒక భారీ మొత్తంలో ఇప్పటికే అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రేంజ్లో హిట్ అవటం, దానికి సంబంధించి మిలియన్స్ వ్యూస్ ఇప్పటికే వచ్చినాయి. ఆ యూట్యూబ్ కావచ్చు, లేదంటే మిగతా ప్లాట్ఫామ్స్ కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే సినిమాకి సంబంధించి బిజినెస్కి ఇప్పటి నుంచే ఒక రేంజ్లో హైప్ వెళ్తుందట. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి 2026లో అతిపెద్ద ఓపెనర్గా, అంటే బిజినెస్ జరిగినటువంటి సినిమాగా ఇండియాలో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, ఇండియా మొత్తంలో 2026లో అత్యధికంగా బిజినెస్ చేసినటువంటి సినిమాల్లో పెద్ది ఇప్పటి వరకు, ఇంకా ఎప్పుడో ఏప్రిల్ 30వ తారీఖున సినిమా రిలీజ్ అంటున్నా కూడా ఇప్పుడే దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయట. థియేట్రికల్ బిజినెస్ కోసం ఇప్పటికే 300 కోట్ల మార్క్ దాటి దాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓన్లీ 70 కోట్ల, అంటే నైజాంలో మాత్రమే ఒక్క 70 కోట్ల బిజినెస్ కేవలం 70 కోట్లకు పైగానే అడుగుతున్నారట. మేము 70 కోట్లు ఇస్తాము, మాకు ఇచ్చేయండి ఈ సినిమా అని చెప్పేసి ఆ హక్కులని అనేక ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, ఏషియన్ సునీల్ గారు కావచ్చు, చాలా మంది అడుగుతున్నారట. ఒక కర్ణాటకకే 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. కర్ణాటకకి సంబంధించి ఈవెన్, అంటే కర్ణాటకలో ఉండేటువంటి టాప్ సినిమాలు కేజీఎఫ్ కావచ్చు, కాంతారా కావచ్చు, ఎలాంటి బిజినెస్ చేశాయో అలాంటి బిజినెస్ ఇప్పుడు పెద్ది సినిమా కూడా చేస్తుందట. అలాగే ఓవర్సీస్ 25 కోట్ల వరకు బిజినెస్ జరిగేటువంటి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే. అంటే సినిమా ఇప్పటి వరకు ఎక్కడా కూడా గ్లిమ్స్ కానీ, అంటే పూర్తి స్థాయిలో ఒక చిన్న గ్లిమ్స్, ఒక బ్యాట్తో కొట్టేటువంటి సీన్ మాత్రమే రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో ట్రైలర్ కానీ, ట్రైలర్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ కానీ, ఇంకొకటి కానీ ఏమీ రాలా. సాంగ్స్ ఎలా హిట్ అయినాయో మనకు తెలుసు, దానికి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ కనిపించింది తెలుసు. దాని నుంచే ఇంత ఒక రికార్డు బ్రేకింగ్లో ఇప్పటికే ఆఫర్స్ చేసి వస్తున్నాయంటే ఇంకా ఆలోచించుకోవాలి. సీసైడ్లో 35 కోట్లు, కోస్టల్ ఆంధ్రాలో 85 కోట్ల బిజినెస్ అట. దీనికి సంబంధించి ఇలా ఉంటే, అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆఫర్ చేస్తుంటే, ఇప్పటికే ఓటీటీ ద్వారా కావచ్చు, లేదంటే మ్యూజిక్ ద్వారానే సినిమాకి సంబంధించినటువంటి బడ్జెట్ ఆల్మోస్ట్ వచ్చేసిందట. ఇంకా ఆలోచించండి, సినిమాకి సంబంధించి థియేటర్లకు వెళ్ళేటప్పుడు ప్రీ రిలీజ్కి సంబంధించి, ప్రీమియర్ షోలకి సంబంధించి ఎలా ఉంటుంది, ఆ తర్వాత థియేటరికల్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఎలా బద్దలవుతాయో ఊహించుకోవటం కూడా కష్టంగానే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి సాంగ్స్ కూడా. అలాగే సినిమాకి సంబంధించి ట్రైలర్ని కూడా ఒక రేంజ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. చాలా ఉంటాయట. థియేట్రికల్ ట్రైలర్తో పాటు దానికి ముందు ఇంకొక ట్రైలర్ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇంకొక సాంగ్ కూడా ఈ మంత్ ఎండింగ్, అంటే మార్చ్ ఎండింగ్ లోపే ఇంకొక 2 సాంగ్స్ని కూడా ప్లాన్ చేస్తున్నారట. కొన్ని గ్లిమ్స్ కూడా అలాగే, అంటే ట్రైలర్ లాంటిది, ఒక చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారట. ఒక రేంజ్లో ఉంటుంది బిజినెస్. ఇప్పటికీ ఇలా మెంటల్ ఎక్కిపోతే థియేటర్లో సినిమా పడిన తర్వాత అసలు ఆ వచ్చే రికార్డ్స్ కావచ్చు, ఆ తర్వాత ఉండేటువంటి మేనియా కావచ్చు, ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఇప్పటికే ఇంతమంది పోటీ పడుతున్నారు. దిగ్గజాలు, తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజాలు కూడా భారీ మొత్తంలో సినిమాకి ఇవ్వటానికి, వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవటానికి, ఏదైతే డిస్ట్రిబ్యూటింగ్కి సంబంధించినటువంటి హక్కుల కోసం చాలామంది ట్రై చేస్తున్నారంటే, సినిమాకు ఉండేటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ నిజంగా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే థియేటర్ యాజమాన్యాలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పోటీ పడుతున్నటువంటి దాంతోనే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో.